అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. గురువుగారు, మన సేనలు అపరిమితమైనవి. పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షించబడుతున్నాయి. పాండవుల సైన్యములు పరిమితములు, కానీ అవి భీముని చేత రక్షించబడుతున్నాయి అని దుర్యోధనుడు సంబోధిస్తున్నాడు. ఇక్కడ కౌరవ సేనలు 11 అక్షౌహిణీలు, పాండవుల సేనలు 7 అక్షౌహిణీలు. అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా 1.5 రెట్లు ఎక్కువ. ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. అది కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్మ పితామహుడు, అది కూడా ఒక అనుకూల అంశమని ధైర్యము. అంతలోనే అధైర్యపడుతున్నాడు కూడా. పాండవ సేనలు భీముని చేత రక్షించబడుతున్నాయి అని అన్నాడు. పాండవ సేనానాయకుడు దృష్టద్యుమ్నుడు. భీముడు ఒక మహారథి, కానీ భీముని గురించి, ఆ భీముని యొక్క బల పరాక్రమాల గురించి దుర్యోధనుకు మనసులోనే తలుస్తూనే ఉన్నాడు. తన తొడలు విరగ్గొడతానని, దుశ్శాసనుని యొక్క గుండెలు చీల్చి రక్తం తాగుతానని, గాంధారేయులను 100 తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనునికి గుర్తుకు వస్తుంది. అందుకే పాండవ సేనలు భీమునిచే రక్షించబడుతున్నాయి అని కాస్తంత ధైర్యపడ్డా, అయినా పర్వాలేదు మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు. అది కాకుండా పాండవులు మొదటి రోజు వజ్రవ్యూహమును పన్నారు. ఆ వజ్రవ్యూహమునకు నాయకుడు భీముడు. అందుకే భీముడు వ్యూహం మొదట్లో నిలబడి ఉన్నాడు. భీముడు విజృంభిస్తే యుద్ధం మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే శంక కూడా దుర్యోధను మనసులో ఏదో ఒక మూల బాధిస్తూనే ఉన్నట్టుంది. అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు.